అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ అత్యంత వైభవంగా పోలిపాడ్యమి కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పోలిపాడ్యమి సందర్భంగా భక్తులు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకోజాము నుండి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కాలువల్లో, నదుల్లో కార్తీక దీపాలు విడిచిపెట్టారు. గ్రామాల్లో శివాలయాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవీపట్నం మండలాల్లో ఉన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో ఆలయాల వద్ద భక్తులు రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుని పోలిపాడ్యమి అంటారు. కార్తీక మాసంలో చాలా విశిష్టమైన రోజు, ఆఖరి రోజని పండితులు తెలిపారు. కార్తీక మాసం నెల రోజుల పాటు చేసిన పూజా కార్యక్రమాలతో పాటు ఈ ఒక్కరోజు చేసిన పూజా కార్యక్రమాలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. కార్తీక మాసంలో ఏమైనా చిన్నపాటి దోషాలు ఉన్నా ఈ రోజు చేసే పూజా కార్యక్రమాలతో ఆ దోషాలు తొలగిపోతాయని వివరించారు పండితులు. ध्योमध्वजोल्लोहिताक्षं सत्ताच्य सर्वकामदम् आत्माभिमुखमासीनमेवं ध्यायेद्भुतासनम् एष हि देवप्रदिशो न सर्वा पूर्वो हि जातः स उगर्भे अन्तः स विजायमानः स च निष्यमानः प्रत्यङ्मुखात् तिष्ठति विश्वतो मुखः ॐ त्रिधरं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधौ त्रिजन्म पाप संहारो एकबिल्वं शिवार्पणम्। ఈరోజు పోలిపాడ్యమి, పోలిస్వర్గము అనేటువంటి పుణ్యదినం కావున ఈరోజు కార్తీక మాసం నెల రోజులు చేసినటువంటి పూజా ఫలాన్ని అనుగ్రహించగలిగేటువంటి రోజు. అలాగే కార్తీక మాసంలో ఏ రోజైనా తెలిసి తెలియక చేసిన దోషములు ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా దూరం చేసి పరిపూర్ణమైనటువంటి దామోదర అనుగ్రహాన్ని కలిగించగలిగేటువంటి రోజు ఈ రోజున పోలిపాడ్యమి అంటారు. చాకలి కులస్థురాలైనప్పటికీ కూడా పోలి అనేటువంటి మహాసాధ్వి నారాయణమూర్తిని పొందినటువంటి వృత్తాంతాన్ని ఈరోజు కథగా చెప్పుకొని భగవంతుణ్ణి ఆరాధించడానికి కులముతో కాని వయస్సుతో కాని సంబంధం లేదు, కేవలం భక్తి ఉంటే చాలు అని నిరూపించేటువంటి రోజు ఈ పేరుని ఆమె పేరు మీదే ఈ రోజున పోలిపాడ్యమి, పోలిస్వర్గము అని పిలుస్తారు. అలాంటి ఈ రోజున